నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. కృతయుగే గజారణ్యే త్రేతాయాం మాధవీపురి ద్వాపరే స్వర్గ సోపానాం కలౌశ్చ మాలికాపురి. ఈ శ్లోకం 4 యుగాల తరబడి నెలకొన్న ఓ దివ్య క్షేత్రానికి సంబంధించింది. పురాణ ప్రశస్తి, చారిత్రక ప్రసక్తి కలిగిన ఆ దివ్య క్షేత్రమే మార్కాపురం. అక్కడ నెలకొన్న స్వామి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాల్ని తిలకిద్దాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మూర్తిని మార్కండేయుడు ప్రతిష్ఠించాడని పురాణ ప్రవచనం. మార్కండేయుడి పేరు మీదుగా మార్కాపురం అనే నామం స్థిరపడిందంటారు. చెన్నకేశవ స్వామిని మారెమ్మ, మారన్న భక్తులు కొల్చుకున్నారని, స్వామి ప్రియభక్తులైన వారి పేరు మీదుగా ఈ క్షేత్రం మారికాపురంగా, అనంతరం మాలికాపురంగా, తదనంతరం మార్కాపురంగా స్థిరపడిందని కూడా చెబుతారు. విష్ణుర్విక్రమణాద్దేవః భూమి ఆకాశాలంతటినీ విశేషంగా వ్యాపించి అన్నింటినీ ఆక్రమించిన దేవుణ్ణి విష్ణువు అంటారని మహాభారతం చెబుతోంది. ఆ శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం 10 అవతారాల్ని దాల్చాడు. దశావతారాలతో పాటు శ్రీహరి అవసరార్థం మరెన్నో రూపాల్లో వ్యక్తమయ్యాడు. తన లీలా మహత్యాల్ని చాటుకుంటూ పలు నామధేయాలతో స్వామి వినుతికెక్కాడు. ఆ నామ పరంపరలోనిదే చెన్నకేశవ స్వామి అవతారం. ఆ స్వామి శతాబ్దాల తరబడి పూజలందుకుంటోన్న దివ్య క్షేత్రం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. మార్కాపురం పట్టణ నడిబొడ్డులో సువిశాలమైన ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఎన్నో శతాబ్దాలుగా విరాజిల్లుతోంది. 7 అంతస్తులలో మహాగంభీరంగా సమున్నతంగా గోచరించే రాజగోపురం ఈ ఆలయ వైభవ ప్రాభవాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తుంది. ఆరు శతాబ్దాలు గడుస్తున్న ఈ ఆలయం అలనాటి మహావైభవాన్ని నేటికీ మన కళ్ల ముందు ప్రతిఫలింపజేస్తుంది. ప్రతి అంతస్తుపై పలు దేవతామూర్తులు, శిల్పాలు చూపరుల్ని ఆకట్టుకుంటాయి. శిల్పకళా నైపుణ్యానికి, శిల్పుల పనితనానికి ఈ గోపురం ఓ మత్సుతునక. రాయల కాలం నాటి ఈ రాజగోపురం రమ్యాతి రమ్య శిల్పకళా యశస్సుకు నిలువుటద్దం. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు అని ఓ సినీ కవి పలుకులు ఈ గోపురాన్ని చూస్తున్నప్పుడు మదిలో మెదలుతాయి. దశావతారాలు, సాగర మథనం,
రాక్షసంహారం వంటి విష్ణు సంబంధిత పురాణ గాథల్ని శిల్పకళా మూర్తులుగా మలిచిన తీరు అద్భుతం, అమోఘం. ఆలయ ముఖ మంటపంలో కూడా శిల్పుల కళా నైపుణ్యం ప్రస్ఫుటమవుతుంది. విభిన్నాకృతిలో ఉన్న రాతి స్తంభాలు భక్తుల్ని ముగ్ధుల్ని చేస్తాయి. స్తంభాలు ఆశాంతం శిల్పకళా సమన్వితంగా ఉంటాయి. శిల్పుల చేతిలో కరకునల్ల రాళ్లు కూడా వెన్నముద్దల్లా కరిగిపోయాయి. వారి చేతిలోని ఉలికి దాసోహమన్నాయి. సృష్టికి ప్రతి సృష్టి చేసే శిల్పుల కళా ప్రతిభకు నీరాజనాల్ని సమర్పించాలనిపిస్తుంది. 6 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ రాతి స్తంభాలు నేటికి నాజూకుతనంతో నునుపుదేలి ముచ్చట గొలుపుతాయి. ఇంతటి కళా నైపుణ్యాన్ని సృష్టించటం ఎలా సాధ్యమైందని మనకు అబ్బురమనిపించక మానదు. రాయలవారి కళా పోషణకు, అలనాటి శిల్పుల కళా పాఠవానికి మనం జోహార్లు అర్పించాల్సిందే. షోడశ సంభాకృతులతో తీర్చిదిద్దిన ఈ ముఖమంటపం ఓ మహత్తర కళా వాటికగా భాసిస్తుంది. విష్ణు అవతార పరంపరలోదే కేశవస్వామి అవతారం. శ్రీహరి కేశవుడుగా మారటానికి, ఆ నామం స్థిరపడడానికి ఓ పురాణ గాథను నేపథ్యంగా చెబుతారు. కేసి అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వల్ల ఎన్నో వరాలు పొందుతాడు. ఆ వరాల బలగర్వంతో కేసి ప్రజల్ని, దేవతల్ని నానా ఇబ్బందుల పాల్చేస్తాడు. దాంతో దేవతలు శ్రీహరిని వేడుకుంటారు. కేసిపై శ్రీహరి యుద్ధానికి దిగుతాడు. శ్రీహరి శంకువు, సుదర్శన చక్రం, గదాయుధాలు కూడా ఏమీ చేయలేకపోతాయి. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు తన పాన్పు అయిన ఆదిశేషుణ్ణి కేసిపై ప్రయోగించి హతమారుస్తాడు. కేసిని అంతమొందించినందుకు శ్రీ లక్ష్మీ విభునకు కేసినామం స్థిరాకృతమైంది. అలాంటి ఆ స్వామి గర్భాలయంలో జగన్మోహనాకారుడై కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. గర్భాలయంలో మహా తేజో విరాజితంగా, జగజ్జేయమానంగా, జగదానందకారంగా, కమనీయ శోభితంగా, రమణీయ సమన్వితంగా, రమ్య మోహనంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి దర్శనమిస్తాడు.
స్థానక భంగిమలో చతుర్భుజాలతో ఆయుధధారి అయి చెన్నకేశవుడు గోచరిస్తాడు. బాలగండవర గోపాల నిన్ను చాలా లాలను చూను చేరు. సర్వాలంకార యుక్తంగా సకల రాజలాంఛనాలతో చెన్నకేశవుడు చిన్మయ స్వరూపుడిగా దర్శనమిస్తాడు. కేసి అనే రాక్షస సంహారం చేసి కేశవనామధేయంతో స్వామి అలరారుతున్నాడు. రజత మకర తోరణ యుక్తంగా కిరీటం, నేత్రాలు, తిరునామం, కర్ణాలు, కవచాలంకృతంగా స్వామి దర్శనమిస్తున్నాడు. కృష్ణదేవరాయల నుంచి ఈ స్వామిని ఎందరో కొలుచుకుంటున్నారు. చక్రవర్తులు, రాజులు, సామంతులు, దండనాయకులు, మాన్యులు, సామాన్యులు ఇలా ఎందరెందరో స్వామికి భక్త పరాయణులుగా చిరయశస్సు పొందారు. చెన్నకేశవ, మొర వినరావా, ఆదుకోరావా, అండగానుండవా అంటూ భక్తులు ఆర్తిగా కీర్తిస్తే చాలు నేనున్నానంటూ స్వామి అభయమిస్తాడని భక్తుల విశ్వాసం. రవము బహుగతుల భోగా స్వామివారి పాదపీఠం దగ్గర గరుత్మంతుని రూపం ఉంటుంది. ఖగపతిపై సదా నెలకొన్న స్వామి విగ్రహం బహు అరుదు. అలాంటి విగ్రహాన్ని కళ్ళారా దర్శించుకుంటే చాలు పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. చెన్నకేశవుడు అలంకార ప్రియుడు. ఆ మాటకొస్తే ఆ అలంకార ప్రియత్వం విష్ణువు నుంచే ఉన్నది. భోగమూర్తిగా స్వామిని నిత్యం పుష్ప సుగంధ తులసీ మాలికలతో అలంకరిస్తారు. అందుకే చెన్నకేశవుడు పుష్పహాసుడయ్యాడు. ముదురు చెమటల నళికములు తొప్పదోగా లాలను చూను. మార్కండేయ స్వామి ప్రతిష్ఠించిన ఈ విగ్రహం భక్తజన మనోహ్లాద భరితంగా మురిపిస్తుంది, మైమరపిస్తుంది. నిన్ను చాలా లాలి లాలి జోలాలి. చెన్నకేశవ స్వామి ఆలయానికి పక్కనే రాజ్యలక్ష్మీదేవి సన్నిధి ఉంటుంది. సకల కళలతో విరాజిల్లే రాజ్యలక్ష్మీదేవిని భక్తులు దర్శించుకుని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. చెన్నకేశవ స్వామి ఆలయ సమీపంలోనే ప్రత్యేక గర్భాలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు కొలువిదీరి ఉంటుంది. సకల కళల సౌభాగ్య కల్పవల్లిగా లక్ష్మీదేవి నెలకొని ఉన్న గర్భాలయ ప్రవేశ ద్వారంపై అష్టలక్ష్ముల రూపులుంటాయి. గర్భాలయంలో ముగ్ధమోహన సౌందర్య లహరిగా శ్రీహరి పట్టపు రాణిగా లక్ష్మీదేవి కొలువుదీరి ఉంటుంది. మామిడి పిందెల హారం, వంకీలు తిరిగిన రత్నహారాలతో సకలాలంకృతంగా చతుర్భుజి అయి జగన్మాత విరాజిల్లి ఉంటుంది. ధనధాన్యాదుల్ని ఆయురారోగ్యాల్ని అందించే రాజ్యలక్ష్మీదేవిని దర్శించుకొని భక్తులు పులకాంకితులవుతారు.
ప్రత్యేక సందర్భాల్లో అమ్మవారికి పుష్పాలంకరణ చేస్తారు. మల్లెలు కనకాంబరాలతో చేసే పుష్పాలంకరణ నేత్రపర్వం ఆనందదాయకం. చేరువలోనే అభయాంజనేయ సన్నిధి ఉంటుంది. ఈ ఆలయ ప్రవేశ మార్గంపై ఆంజనేయుని పలు రూపా విశేషాలు భక్తులకు గోచరమవుతాయి. గర్భాలయంలో మారుతి ముకుళిత హస్తాలతో దాసాంజనేయునిగా, అభయాంజనేయుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఆంజనేయ మందిరానికి చేరువలో ఓ ప్రత్యేక మంటపంలో శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు నెలకొని ఉంటాయి. మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయానికి మరో విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై పడి క్రమంగా శిరస్సు వరకు ఊర్ధ్వంగా పయనిస్తాయి. ఇదొక దివ్యాద్భుతమైన సన్నివేశం. అలనాటి దేవాలయ వాస్తు ప్రతిభకు నిదర్శనం. అలాంటి చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిత్యం ఎందరో భక్తులు దర్శించుకుంటారు. స్వామిని ఆరాధ్య దైవంగా కొలుచుకుంటారు. మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామికి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలలో కళ్యాణోత్సవం ప్రధాన వేడుక. ఉత్సవాల్లో భాగంగా స్వామిని ఇరు దేవేరులతో 4 మాడ వీధుల్లో భక్తుల కోలాహలం మధ్య విహరింపజేస్తారు. వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఇక్కడ అతి వైభవంగా నిర్వహిస్తారు. శిల్పకళా శోభ, ఆధ్యాత్మిక దివ్య ప్రభ జంటగా ఈ క్షేత్రంలో ప్రతిఫలిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం విష్ణుమయం జగత్. విశ్వమంతా విష్ణుమయం అనేది పురాణోక్తి. అన్ని ప్రాణులు తానే అయి అన్నింటా తాను వసిస్తూ సకల జీవులకు స్వామి చైతన్య ప్రదాత అయ్యాడు. ఆ విష్ణు స్వరూపమే చెన్నకేశవుడు. ధనుజ సంహారం కోసం ఈ మూర్తిమత్వంతో ప్రకటితమయ్యాడు. కేశవుణ్ణి ఆశ్రయించి ఆరాధించడం ద్వారా మనలో ఉండే దుర్లక్షణ దుర్జన స్వభావాలు అంతమై సర్వ సుఖశాంతులు కలుగుతాయని పురాణోక్తి. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం.